Hello sir, what is premature ejaculation? ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం. శీఘ్రస్ఖలనం అంటే ఒకవేళ మీ వీర్యం 1 మినిట్ లోపల లేకపోతే 20 స్ట్రోక్స్ లోపల బయటికి వెళ్ళిపోతుంది అంటే అది శీఘ్రస్ఖలనం. దాన్ని ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్, దాన్ని ర్యాపిడ్ ఎజాక్యులేషన్, పీఈ ఇవన్నీ దీంతో గుర్తిస్తుంటారు. ఇది ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్. దానికి అవసరం లేదు ఒక ఏజ్ అవ్వాలి వాళ్ళకే అవుతుందని. యూజువల్లీ అబ్బాయిలు ఎవరైతే హస్తప్రయోగం లాంటి అలవాటులో ఉన్నారో వాళ్లకు ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ అందరికి ఎవరికైతే ఈ ప్రాబ్లం వస్తుంది వాళ్ళు హస్తప్రయోగం చేయాలి అది కాదు. చాలామంది అలాంటి అలవాట్లు ఉండరు కానీ వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. అంటే ఇంకా రీజన్స్ కూడా ఉంటాయి. ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ వచ్చిందంటే రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి. మీ పార్ట్నర్ని మీ భార్యని అన్సాటిస్ఫైడ్ వదిలేస్తారు మీరు. దాని వలన ఇబ్బందులు వస్తాయి. సో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్ డాక్టర్ని సంప్రదించాలి. యునానీ మెడిసిన్స్ ది బెస్ట్ మెడిసిన్స్. దీనికి మేము ఇచ్చే మెడిసిన్స్తో వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనకు రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ ఒకవేళ వచ్చిందనుకోండి, ఎలా దాన్ని ఫిక్స్ చేయాలి? మీ చేతిలో అది 50% ఉంటుంది. 50% మెడిసిన్స్తో తగ్గుతుంది. అంటే కీగల్ ఎక్సర్సైజ్ కానివ్వండి. కీగల్ ఎక్సర్సైజ్ మా దగ్గర ట్రైన్డ్ మా అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ మీకు చెప్తారు. మీకు ఎలా మీరు ఆ ఎక్సర్సైజ్ చేయడం వలన, ఆ వర్కౌట్ చేయడం వలన మీ టైమింగ్ పెరుగుతుంది. మీ టైమింగ్ ఒకవేళ తక్కువ ఉంటే అది పెరుగుతుంది. అలాగే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ కూడా ఉంటుంది. అది ఆ టెక్నిక్ కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మెడిసిన్స్ మాయిపోయి ఇప్పుడు మెయిన్ కారణాలు ఏంటి ఇది రావడానికి అంటే యూజువల్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ నేను చెప్పాను, అతిగా హస్తప్రయోగం చేయడం వలన ఉంటుంది. సెకండ్ వచ్చేసి ప్రాస్టేట్ గ్లాండ్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. దాని వలన కూడా వీర్యం పల్చగైపోయి తొందరగా బయటికి వచ్చేస్తుంది. రిటెన్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది బాడీలో. సో అది కూడా కరెక్ట్ చేస్తాం మేము మెడిసిన్స్ ఇచ్చి. ఇంకోటి వీర్యంలో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే అంటే కిడ్నీస్లో కూడా ఇన్ఫెక్షన్ ఉంటే అదంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. కిడ్నీస్ వీక్ అవుతారు. యునానీలో జోఫే గుర్దా అంటారు దాన్ని. సో అందులో ముఖవ్య గుర్ద దవాయిస్తాం అంటే కిడ్నీస్కి స్ట్రెంగ్త్ రావడానికి. అలాగే టెస్టిస్లో స్ట్రెంగ్త్ రావడానికి, అక్కడ మంచిగా వీర్యం ఉత్పత్తి అవ్వడానికి. యూజువలీ ఇప్పుడు మనం చెప్తాం చూడండి, స్పర్మ్ బయటికి వస్తుందా లేదా, వచ్చింది స్పర్మ్ బయటికి వచ్చిందంటే ఉట్టి స్పర్మే వస్తుందా లేకపోతే అది వెళ్ళిన మొత్తం స్పామా, దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. యూజువలీ స్పామ్స్ ఏవైతే ఉంటాయో చాలా తక్కువ క్వాంటిటీలో అంటే మనకు కనబడవు, మైక్రోస్కోప్తో చూడాల్సి వస్తుంది. ఈ చూసేది మీరు ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో, లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది ఫ్లూయిడ్, సెమైనల్ ఫ్లూయిడ్. అది మీరు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. టెస్టిస్లో స్పామ్స్ ఉత్పత్తి అవుతాయి. ఓకే, దాని తర్వాత అవి అక్కడ గ్రోత్ అవ్వదు. అవి వేరే ట్యూబ్స్లో అక్కడ వస్తాయి. అక్కడ రాగానే ఏమవుతుందంటే అక్కడ ప్రోటీన్స్, ఫ్లూయిడ్స్ దానికి అంటే దేవుడు దాన్ని చాలా సున్నితమైనది స్పామ్. మీరు కలుస్తారు, పార్టిసిపేట్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. కానీ రిజల్ట్ ఏముంటుంది? వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న తర్వాత మీరు ఫాదర్ అవ్వాలి, మీకు అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వాలి మీ వైఫ్కి అన్నట్టు ఉంటుంది. సో ఆ సమయంలో ఈ స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎక్కడ దెబ్బ తాకుండా, డిస్ట్రక్షన్ అవ్వకుండా ఆ స్పర్మ్స్ని హెల్తీగా ఉండాలి. ఎందుకంటే చాలా డెలికేట్ ఉంటాయి అవి మంచిగా స్విమ్ అవ్వాలి, యాక్టివ్ ఉండాలి అని అందులో సెమైనల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది ఒకటి. ఆ ఫ్లూయిడ్లో స్విమ్ అవుతూ అక్కడ ప్రోటీన్స్ అవన్నీ ఫ్లూయిడ్ దానికి అక్కడే అవి గ్రోత్ అవుతుంది అక్కడ అన్నమాట. స్పామ్స్ది అక్కడ గ్రోత్ తీసుకుంటూ మంచిగా నరిష్మెంట్ తీసుకుంటూ స్విమ్ అవుతూ అవి అక్కడ నుంచి పెద్దగా అయ్యి అవి అక్కడ గ్రోత్ అక్కడే అవుతుంది. అక్కడ నుంచి అది మళ్ళీ సెమైనల్ వెసికల్లో పోయి అక్కడ జమ అవుతుంది. ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు అంటే ఇజాక్యులేషన్ అయినప్పుడు ఈ వీర్యం బయటికి వస్తుంది. దాంతోపాటు స్పర్మ్ బయటికి వస్తుంది. ఈ స్పర్మ్ మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుంది చూడండి, యూరిన్ చేసేది కూడా ఒకటే వే, వీర్యం వెళ్ళేది కూడా ఒకటే అంటే వే. ఎక్కడ అమ్మాయిలు ఇట్స్ టోటలీ డిఫరెంట్. వీర్యం ఎక్కడి నుంచి వెళ్తుందో అది టోటలీ వేరే ప్యాసేజ్ ఉంటుంది. అలాగే యూరిన్ వెళ్ళేది వేరే ప్యాసేజ్. కానీ అబ్బాయిలు ఒకటే ఉంటుంది. సో ఎప్పుడైతే అక్కడ నుంచి స్పామ్స్ వస్తాయో, ఎజాక్యులేషన్ అంటే ఎప్పుడైతే రతిక్రీడలు ఉంటారో స్పామ్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ సమయంలో ఇమ్మీడియట్లీ ప్రాస్టేట్ ఏం చేస్తుందంటే
యూరినరీ బ్లాడర్ ముఖం ఏదైతే ఉంటుందో మౌత్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ అక్కడ అది క్లోజ్ చేసేస్తుంది. దాని వలన ఒక్క డ్రాప్ యూరిన్ కూడా ఇటు రాదు. ఇంకా అక్కడ ఇది ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ బయటికి వచ్చేసి ప్రాస్టేట్ ఏం చేస్తుంది, ఒక ఫ్లూయిడ్ సీక్రెట్ చేస్తుంది. ఆ ఫ్లూయిడ్ మొత్తం అది రెడ్ కార్పెట్ లాగా మొత్తం క్లీన్ చేసేస్తుంది. అక్కడ యూరేత్రా ఒక డ్రాప్ యూరిన్ ఉన్నా కానీ అది అంతా క్లీన్ చేసేస్తుంది. అంటే అక్కడ నుంచి స్పామ్స్ వస్తాయని ఇక్కడ మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తుంది. ఇది డిస్టర్బెన్స్ ఉండకూడదు, దానికి ఇంజురీ రాకూడదు, దానికి ఏం ప్రాబ్లం రాకూడదని అది ఒక అంటే సైంటిఫికల్లీ అది అలా బేస్డ్ ఉంటుంది. అక్కడ నుంచి ఇజాక్యులేషన్ అప్పుడు స్పర్మ్స్ వస్తాయి, బయటికి వెళ్ళిపోతాయి. వెళ్ళి అవి ఎలా అంటే దానికి ఒకవేళ ఇప్పుడు స్పర్మ్ కారిపోతుందని అలా కాకుండా ఇట్ షూట్ అవుతుంది అనమాట, యోనిలోకి ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతుంది. అది ఒక ప్రెషర్తో బయటకు వస్తుంది. ఈ సెమైనల్ ఫ్లూయిడ్ దాన్ని స్పర్మ్స్ని యోనిలోకి పుష్ చేయడానికి కూడా పనికి వస్తాయి. ఇది ప్రాసెస్. అయితే ఇది ఒకవేళ ఈ ప్రాసెస్ తగ్గిపోయింది అనుకోండి అంటే టైమింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఈ టైమింగ్ ప్రాబ్లమే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. టైమింగ్ నార్మల్లీ 5 నుంచి 7 నిమిషాల వరకు ఉండాలి. 7 నిమిషాల వరకు ఉండట్లేదు. చాలామంది 1 మినిట్ లోపల అయిపోతుంది, 30 సెకండ్స్లో అయిపోతుంది, మాకు అసలు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లేవు. మా దగ్గర లాస్ట్ వీక్ ఒక కపుల్ వచ్చారు, అమ్మాయి చెప్తుంది, సార్ ఒకటి రావడం చేయడం పోయడం అంతే సార్, అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్సే లేవు. అసలు వాళ్ళకు తెలియదు మాకు అసలు ఎంత ఉండాలి ఏంటి అని. ఎట్లా మీ వీడియోస్ చూసిన తర్వాత మాకు తెలిసిందంటే ఇంతసేపు ఉండాలి, ఆర్గజం అంటే ఇది, టైమింగ్ అంటే ఇది. పెనిట్రేటివ్ సెక్స్ అంటే అంగాన్ని యోనిలో ప్రవేశించిన తర్వాత అట్లీస్ట్ 5 to 7 minutes ఉండగలగాలి, అంతేగాని ఫోర్ ప్లే ఇందులో ఇంక్లూడెడ్ కాదు. సో కిగిల్ ఎక్సర్సైజ్, యాక్టివిటీ, డైట్, నిద్ర, మీ లైఫ్ స్టైల్ ఇవన్నీ మ్యాటర్ అవుతుంది. ఒకవేళ మీ టైమింగ్ని మంచిగా ఇంక్రీజ్ చేసుకొని హ్యాపీ ఉండాలంటే. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వస్తే, ప్రాబ్లం వచ్చేస్తే, పెళ్లిగానే అబ్బాయిలకు కూడా ఇప్పుడు ప్రాబ్లం వచ్చేస్తుంది. వెళ్ళగానే కారిపోతుంది సార్, వెళ్ళగానే వీర్యం ఎవరి దగ్గర పొంగనే అంటే బయటికి వచ్చేస్తుంది. ఇలాంటి చాలా మంది చెప్తూ ఉంటారు. వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తాం మేము, మళ్ళీ వాళ్ళు హెల్తీగా అయిపోతారు. యునాని మెడిసిన్స్ లైంగిక శక్తి కొరకు ది బెస్ట్. ఇవి రాయల్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ యునాన్, గ్రీస్, యుఏఈ, దుబాయ్ అక్కడి నుంచి వచ్చిన ఫార్ములా ఉంటాయి. అక్కడి నుంచి వచ్చిన ఇండియాలో కూడా అవన్నీ ఉన్నాయి, అందుకే అది ఇండియన్ మెడిసిన్ కూడా ఉంది. సో వ్యూవర్స్, ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంది, టైమింగ్ ప్రాబ్లం ఉంది, మీకు అంటే స్పౌస్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం ఉంది, ఇబ్బంది అవుతుంది, కలవాలంటే భయం అవుతుంది, అంటే సెన్సిటివ్ పెనిస్ కూడా ఉంది, వాళ్ళకు కూడా తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాతో సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.